మాస్ లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ప్రకృతి తాండవించిన ఈ వరదల్లో నష్టపోయిన గ్రామాల పరిశీలన కోసం రెంజల్ మండల పరిధిలోని బోరిగాం, తాడ్బిలోలి, నీల గ్రామాలని మేము పరిశీలిస్తూ ఉన్నాం. కందకుర్తి కూడా ఇది గోదావరి పరివాహక ప్రాంతానికి అతి చేరువలో ఉంది. అధికారులు ముందస్తు చూపు లేకపోవడంతో, రైతుల్ని మేలుకొల్పకపోవడంతో ఇక్కడ భారీ నష్టం జరిగింది. దీనికి ఉదాహరణగా బోరిగాం గ్రామంలోనే దాదాపు 20 రోజుల్లో పంట చేతికొచ్చే సమయం దాదాపుగా 40,000 రూపాయలు ఎకరాన పెట్టుబడి పెట్టి కౌలుకి తీసుకునే వాళ్ళైతే దాదాపు రైతుకు 60,000 రూపాయలు కౌలుకిచ్చి పరిస్థితిని ఒప్పందాలు చేసుకొని సాగు చేయబడింది. 20 రోజుల్లో ఒక్కొక్క రైతుకు తక్కువ ఎకరాన 70,000-80,000 రూపాయలు తన ఖాతాలో పడేటివి. కానీ ఈలోపు ప్రకృతి కన్నెర చేయడంతో 800 ఎకరాలు ఒక బోరిగంలో, అట్లాగే తాడిబిల్లుల్లో 3,000 ఎకరాల్లో సుమారుగా వరి పంట దెబ్బతిన్నదనే విషయాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఏదైతే మేము ఈ భూమిలోకి దిగితే నీళ్ళు పైకి అయితే ఊట వస్తుంది, ఉబ్బికొస్తుంది. అందుకని మీరు వెంటనే ఈరోజు ఏదో 10,000 రూపాయలు ఇవ్వడం కాదు, గతంలో కూడా కేసీఆర్ 10,000 ఇస్తానని చెప్పి వరంగల్లో చెప్పి చేతులు దులిపేసుకున్నాడు, ఇవ్వలేదు. అందుకని సోయా పంటకు ఎకరాన 70,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇది వరి పంటకు కూడా ఈ ఎకరాన 50,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి మేము మీ గ్రామ రైతుల రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ సాధన కోసం ఈ ఊర్లే కాదు అన్ని గ్రామాల్లో కూడా మేము రైతుల్ని ఇలా మేలుకొల్పు చేస్తాం, కలెక్టర్ గారి దగ్గరికి వస్తాం అని చెప్పేసి గుర్తు చేస్తూ, అంతవరకు రానియకుండా ఏవోలతోని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి నివేదికల ఆధారంగా నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. లేకపోతే రాబోయే స్థానిక సంస్థలపైన దీని ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను.